హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మార్చ్ 10th 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి స్పోర్ట్స్ రిలేటెడ్గా అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఆల్మోస్ట్ ఒక 2 times డిస్కస్ చేసాం ఈ టాపిక్ని. రానున్న ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్కి సంబంధించిన ప్రశ్న. తొలిసారి ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ ఎక్కడ, ఎప్పుడు జరగనున్నాయి? ఈ క్రీడల మస్కట్ ఏంటి? ఏదైనా ఒక ప్రాముఖ్యత ఉన్న క్రీడ గురించి మనం చూస్తున్నప్పుడు ఆ క్రీడకి సంబంధించిన మస్కట్ ఏంటి, లోగో ఏంటి, ఇతర ప్రత్యేకతలు, యాంథమ్కి సంబంధించి కానివ్వండి మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఖేలో ఇండియా అనే కాన్సెప్ట్ మన భారతదేశంలో ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2018లో స్టార్ట్ అయింది. 2018 గుర్తుంచుకోండి. భారతదేశంలో యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఖేలో ఇండియాని పరిచయం చేసింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వంలోని మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్, కేంద్ర క్రీడలు మరియు యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ప్రస్తుతము కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే మన్సుఖ్ మాండవ్య గారు ప్రస్తుతం, గుర్తుంచుకోండి. సో 2018 సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ వారి నుండి ప్రారంభమైంది ఖేలో ఇండియా గేమ్స్ అనే కాన్సెప్ట్, యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి. మరి ఖేలో ఇండియాలో భాగంగా డిఫరెంట్ సెగ్మెంట్స్ చూస్తాము. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అని, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అని, అండ్ అట్సెట్రా బీచ్ గేమ్స్ అని. అలా ట్రైబల్ గేమ్స్ మొట్టమొదటిసారి చరిత్ర ఎప్పుడైనా కూడా మొదటి ఘటనల గురించి, సంఘటనల గురించి, వ్యక్తుల గురించి ఇంపార్టెన్స్ ఇస్తుంది. మరి మొట్టమొదటిసారి ఖేలో ఇండియాలో ట్రైబల్ గేమ్స్ అనేవి జరగబోతున్నాయి. షెడ్యూల్ అయింది అఫీషియల్గా షెడ్యూల్ అయింది అంటే అది పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్ ఉంది అన్నట్టు. మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఈ మార్చి నెలలో. సో మార్చ్ 25న ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 6th వరకు జరగనున్న ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ ఫస్ట్ ఎడిషన్. మరి హోస్ట్ స్టేట్, ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏదంటే ఛత్తీస్గఢ్. గుర్తుంచుకోండి, ఛత్తీస్గఢ్ ఇంపార్టెంట్. మరి ఈ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్కి సంబంధించి మస్కట్ ఏంటి, అఫీషియల్ మస్కట్ ఇటీవల రిలీజ్ చేశారు. దాని పేరు ఏంటంటే మోర్వీర్. గుర్తుంచుకోండి, మోర్వీర్ అనేది అఫీషియల్ మస్కట్. మరి ఖేలో ఇండియా గేమ్స్ని మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ పరిధిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు నిర్వహిస్తారు. ఆతిథ్య రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తుంది. మరి మొట్టమొదటి ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ ఈ నెలలో ప్రారంభం కానున్నాయి కదా. 7 విభాగాల్లో ప్రారంభం కానుంది. సో 7 స్పోర్ట్స్ ఈవెంట్స్ అందులో. ఓకేనా, అవేంటో కూడా మనం చూద్దాము. సో ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ ఫస్ట్ ఎడిషన్. ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026ని మార్చ్ 25th నుండి ఏప్రిల్ 6th 2026 వరకు ఛత్తీస్గఢ్లో రాయ్పూర్, జగల్పూర్, సర్గుజా 3 నగరాల పేర్లు గుర్తుంచుకోండి. ఛత్తీస్గఢ్ స్టేట్ అని గుర్తుంచుకోండి, ఎన్ఎఫ్ అక్కడ జరుగుతాయంట. ఈ విషయాన్ని కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవ్య గారు ప్రకటించారు. ఈ గేమ్స్లో 7 పతక క్రీడలు ఉంటాయంట. మెడల్ ఈవెంట్స్, స్పోర్ట్స్ ఈవెంట్స్, మెడల్ ఈవెంట్స్ 7 ఉంటాయంట. ఆ 7 ఏంటో కూడా గుర్తుంచుకోవాలి తప్పనిసరిగా. అథ్లెటిక్స్లో ఉంటుంది మెడల్, ఫుట్బాల్, హాకీ, వెయిట్ లిఫ్టింగ్, ఆర్చరీ, స్విమ్మింగ్, రెజ్లింగ్. సో 7 మెడల్ ఈవెంట్స్, పతక క్రీడలు అంటాము. అది కాకుండా ప్రదర్శన క్రీడలు, ఎగ్జిబిషన్ స్పోర్ట్స్గా మనం 2 ఉన్నాయి అక్కడ. మల్లఖంబ్ అంటే ఒక పోల్ ఆధారంగా చేసే ప్రత్యేక విన్యాసము. నెక్స్ట్ వచ్చేసి కబడ్డీ. ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతారంటే ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ మొట్టమొదటిసారి మార్చ్, ఏప్రిల్ నెలలో జరగనున్నాయి. ఆతిథ్య రాష్ట్రం పేరిస్తారు అండ్ మస్కట్ పేరిస్తారు అండ్ పతాక క్రీడలు ఏమున్నాయి అటువంటివి కూడా చూడాల్సిందే. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. దేశంలోని చాలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల క్రీడాకారులు ఈ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ గేమ్స్ యొక్క లక్ష్యం, సో ట్రైబ్స్
దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ట్రైబ్ అనే డెఫినేషన్ ఎక్కడ ఉంది? తెగ అనే నిర్వచనం ఆర్టికల్ 366 క్లాస్ 2(5) గుర్తుంచుకోండి. ఓకేనా? మరి గిరిజన క్రీడా ప్రతిభను ప్రోత్సహించడమే ఈ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ యొక్క ఉద్దేశం. అందుకే గిరిజన రాష్ట్రం ఛత్తీస్గఢ్లో. ఓకేనా? గ్రామీణ స్థాయి భాగస్వామిని పెంచడము, సమగ్ర క్రీడాభివృద్ధిని సాధించడము. ఓకేనా? సరిపోతుంది. రైట్. ఇటీవల లోగో కానివ్వండి, థీమ్ సాంగ్ కానివ్వండి, మస్కట్లని ఆవిష్కరించడం జరిగింది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. రైట్. సో మోర్ అంటే మనది లేదా మాది, వీర్ అంటే వీరుడు లేదా ధైర్యవంతుడు. ఓకేనా? ఎనఫ్ అడగవచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా. ఓకేనా? సో ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ కేంద్ర మంత్రి ఎవరు? స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ, స్థాపన వచ్చేసి 1984. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ ఈరోజు ఫస్ట్ టాపిక్ March 10th, 2026 సంబంధించి మన కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ టాపిక్ సిప్రీ రిపోర్ట్. అభ్యర్థులకు నేను ప్రతిసారి చెప్తున్నాను, రక్షణ రంగానికి సంబంధించి ప్రశ్నలు లేకుండా ఏ పోటీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రమైనా ఉండదు. అంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. రక్షణ రంగానికి సంబంధించి ఎందుకు ఇంపార్టెన్స్గా నేను చెప్తున్నానంటే, మీరు ఒకరోజు న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే అట్లీస్ట్ 2 or 3 టాపిక్స్ మినిమం ఒక్కటైనా డిఫెన్స్ రిలేటెడ్గా మీరు చూస్తారు. మరి రక్షణ రంగానికి సంబంధించి మనం క్లాస్లో ప్రతిరోజు డిస్కస్ చేస్తున్నాం. 6 సెగ్మెంట్స్గా నేను డిఫెన్స్ రిలేటెడ్గా టాపిక్స్ని డివైడ్ చేస్తున్నాను. ఉదాహరణకి వార్తలు నిలుస్తున్న విన్యాసాల గురించి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఎక్సర్సైజ్ లామిటియే అని చెప్పేసేసి, ఎక్సర్సైజ్ లామిటియే భారత్ సీషెల్స్ సంయుక్త విన్యాసం నిన్న ప్రారంభమైంది March 9th. నిన్నటి క్లాస్లో ఇన్ డీటెయిల్గా చూసాము. అండ్ ఎట్ ద సేమ్ టైం వార్తలు నిలుస్తున్న రక్షణ రంగ దిగుమతుల గురించి, రక్షణ రంగ నివేదికల గురించి, అంటే సిప్రీ రిపోర్టు, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ఇలాంటివి, రక్షణ రంగ ఒప్పందాల గురించి, మరియు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోదముద్ర వేసింది, మరియు భారతదేశంలో తయారవుతున్న రక్షణ రంగ ఉత్పత్తులు. అలా 6 సెగ్మెంట్స్గా ఏదో ఒక సెగ్మెంట్ సంబంధించిన టాపిక్ అయితే ప్రతిరోజు ఉంటుంది. ఈరోజు రక్షణ రంగ దిగుమతులకు సంబంధించి, డిఫెన్స్ ఇంపోర్ట్స్కి సంబంధించి సిప్రీ రిపోర్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సిప్రీ రిపోర్ట్ న్యూస్లో ఉంది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు విడుదల చేసే రక్షణ రంగ నివేదిక, డిఫెన్స్ రిలేటెడ్ రిపోర్ట్ అనేది న్యూస్లో ఉంది. స్టాక్హోమ్ ఏ దేశ రాజధాని? స్వీడన్ దేశ రాజధాని. మనం స్టాక్హోమ్ పేరుని, స్వీడన్ దేశాన్ని నోబెల్ ప్రతిష్టాత్మక పురస్కారాల సమయంలో చూస్తాము. ఓకేనా? సో స్టాక్హోమ్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ సిప్రీ. వీరు రక్షణ రంగానికి సంబంధించిన గణాంకాలతో కూడిన నివేదికలను, రిపోర్ట్స్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ రిపోర్ట్స్ అనేవి దేనికి సంబంధించి అంటే ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి ఏ దేశం వద్ద ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయి, ఎన్ని ఆయుధాలు ఉన్నాయి, సైనిక బలం ఎలా ఉంది, ఏ దేశం ఎంత మొత్తంలో రక్షణ రంగ దిగుమతులను చేపడుతోంది, రక్షణ రంగ ఎగుమతులు ఏ దేశంలో ఎక్కువగా జరుగుతున్నాయి, ఏ దేశం నుండి రక్షణ రంగ ఉత్పత్తులను దిగుమతులు చేసుకుంటుంది, ఇటువంటివి చెప్తారు. అలా ఈరోజు న్యూస్లో ఉంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో డిఫెన్స్ రిలేటెడ్ ఆర్మ్స్ అవి ఉంటాయి కదా, ఆయుధ దిగుమతుల్లో భారత్ ప్రపంచంలో 2వ స్థానంలో ఉందంట. సిప్రీ రిపోర్ట్ చెప్తోంది. మరి మొదటి స్థానంలో ఎవరున్నారు చూడాలి కదా, యుక్రెయిన్. ఇక యుక్రెయిన్ గురించి మీకు కొత్తగా చెప్పేది ఏం లేదు. 2022 ఫిబ్రవరి నెల నుండి ప్రతిరోజు దాదాపు యుక్రెయిన్ గురించి మనం వింటూ ఉంటాము. రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితులు, రష్యా యుక్రెయిన్ పైన దాడి చేస్తుంది, యుద్ధ పరిస్థితులు ఆల్మోస్ట్ 4 years. మరి ఈ యుద్ధ పరిస్థితిలో ఉన్న యుక్రెయిన్ ఆయుధాలను ఎక్కువగా దిగుమతి చేసుకుంటుందంట. ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో యుక్రెయిన్ టాప్ అంట. ఈ రిపోర్ట్ చెప్తుంది. ఇక 2వ స్థానంలో భారత్ ఉందంట. సరిపోతుంది. మరి ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో టాప్ కంట్రీస్ ఏంటి? సో యుక్రెయిన్ ప్రపంచంలో ఇంపోర్ట్ అవుతున్న మొత్తం ఆయుధాల్లో యుక్రెయిన్కి దాదాపు 9.1% వెళ్తున్నాయట. ఉదాహరణకు ప్రపంచంలో ఆయుధాల దిగుమతులు 100 అవుతున్నాయి అనుకోండి. ఆ 100లో 9.1 ఎక్కడికి వెళ్తున్నాయి? యుక్రెయిన్కి వెళ్తున్నాయి. ఇండియా 8.2% ఆఫ్ ద టోటల్ ఇంపోర్ట్స్ ఇన్ ద వరల్డ్. సౌదీ అరేబియా 6.8%, ఖతార్ 6.4%, పాకిస్తాన్ 4.2%. వాళ్ళకి తినడానికి తిండి లేదు, ఇంకా ఆయుధాలు ఎక్కడికి వస్తాయి? సో జపాన్ 3.9%,
పోలాండ్ 3.6%, అమెరికా 2.9%, కువైట్ 2.8%, ఆస్ట్రేలియా 2.8%, ఇతరులు మిస్లినియస్ అన్ని దేశాలు కలిపి 49%. ఇక భారత దిగుమతులు ఎలా ఉన్నాయి? భారతదేశం అత్యధికంగా ఏ దేశం నుండి ఆయుధాలను దిగుమతి చేసుకుంటుంది అంటే ఈ రిపోర్ట్, రీసెంట్ రిపోర్ట్ ప్రకారం రష్యా మన లార్జెస్ట్ డిఫెన్స్ పార్ట్నర్ ఏంటి అంటే రష్యా నుండి మనం ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. రష్యా నుండి మనం ఇప్పటికే చూస్తే సుఖోయ్ యుద్ధ విమానాలు కానివ్వండి, ఏకే రైఫిల్స్ కానివ్వండి, ఇంకొకటి ఏంటంటే బ్రహ్మోస్ మిస్సైల్ భారత్ రష్యా సంయుక్తంగా తయారు చేసినాయి. ఇక S-400 మిసైల్ సిస్టమ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా. ఓకేనా? మన భారతదేశం విదేశాల నుండి ఒక 100 ఆయుధాలను దిగుమతి చేసుకుంటుంది అనుకోండి, అందులో 40 రష్యా నుండి వస్తున్నాయి అన్నట్టు. ఇక ఫ్రాన్స్ దేశం నుండి రెండు గుర్తుంచుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఫ్రాన్స్ దేశంలోని దసో ఏవియేషన్ సంస్థ తయారు చేస్తున్న రఫేల్ యుద్ధ విమానాలు మరియు మిరాజ్ 2000 యుద్ధ విమానాలు అండ్ ఎట్సెట్రా. ఇక ఇజ్రాయెల్ అంటే మనం ఎక్కువగా డ్రోన్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. హెరాన్ డ్రోన్స్, స్కై స్ట్రైకర్స్ లేదా సూసైడ్ డ్రోన్స్, నెగేవ్ తుపాకులు అండ్ ఎట్సెట్రా. ఓకేనా? అండ్ ఇతరులు 16%. ఇక ఇతరుల విషయానికి వస్తే అమెరికా నుండి మనము పొసిడాన్ 8I నిఘా విమానాలని, అపాచీ చినూక్ MS-60 రోమియో హెలికాప్టర్స్ని అండ్ సిగ్సావర్ తుపాకులను, హర్పూన్ మిసైల్స్ని అండ్ ఎట్సెట్రా. ఓకేనా? ఇక స్పెయిన్ నుండి C-295 విమానాలను అండ్ ఎట్సెట్రా. గుర్తుంచుకోండి చాలు. ఓకేనా? సో అత్యధికంగా రష్యా నుండి మనం దిగుమతి చేసుకుంటున్నామంట. ఇక రష్యా నుంచి ఆయుధ దిగుమతులు తగ్గుతున్నాయి, ఎందుకంటే మన మేక్ ఇన్ ఇండియాలో భాగంగా, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మన దేశంలోనే రక్షణ రంగ ఉత్పత్తులను నిర్వహిస్తున్నాము. ఓకేనా? కాబట్టి మన దగ్గరే మన అవసరాలు తీరుతున్నాయి కాబట్టి డిఫెన్స్ అనేవి తగ్గుతాయి, డిఫెన్స్ రిలేటెడ్గా ఇంపోర్ట్స్ అనేవి తగ్గుతాయి. సో రష్యా నుండి తగ్గుతూ వస్తుంది కూడా. 2011-15 కాలంలో 70% ఆఫ్ ఇండియాస్ టోటల్ ఇంపోర్ట్స్ రష్యా నుండి వచ్చినాయంట. 2016-20 కాలం చూస్తే 51%, అంటే మనం మొత్తం దిగుమతి చేసుకుంటున్న వాటిలో 51% రష్యా నుండే. ఇక రీసెంట్ రిపోర్ట్ 21-25 మధ్యకాలంలో 40% ఉంది. అయినా కూడా మన లార్జెస్ట్ డిఫెన్స్ పార్ట్నర్ రష్యానే. ఓకేనా? ఇక ఆయుధ ఎగుమతుల్లో టాప్ 5, ఇక్కడ దిగుమతుల్లో టాప్ 5 టాప్ 10 చెప్పాను. మరి ఏ దేశం అత్యధికంగా రక్షణ రంగ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది అది కూడా చూడాలి కదా. ఈ రిపోర్ట్ ప్రకారం, రీసెంట్ రిపోర్ట్ ప్రకారం అమెరికా, ఫ్రాన్స్, రష్యా, జర్మనీ, చైనా 70% ఆయుధాల ఎగుమతుల్లో వీటి వాటనే ఉందంట, ఈ దేశాలదే. ఓకేనా? రైట్. సో వివరాల్లోకి వెళ్తే, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన 2021-25 నివేదిక ప్రకారం, సో ఏదైనా ఒక రిపోర్ట్ గురించి చూసినప్పుడు ఆ రిపోర్టు ఏ కాలానికి సంబంధించిన అంశాలను ఇస్తోంది. సో 2021-25 మధ్య కాలానికి సంబంధించి ఏ దేశం ఏ విధంగా రక్షణ రంగ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది, ఎగుమతి చేసింది, ఇలాగా. భారత్ ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆయుధ దిగుమతిదారంట. యుక్రెయిన్ ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా నిలిచింది. దీనికి కారణం ఏంటంటే రష్యా యుక్రెయిన్ యుద్ధ పరిస్థితులు. ఓకేనా? ఇక ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో భారత్ వాటా 8.2%. ఇందాక చెప్పాను కదా. గత 5 ఏళ్లతో పోలిస్తే, అంటే 2021-25 కాలంలో భారత ఆయుధ దిగుమతులు 4% తగ్గినాయంట. మన భారతదేశానికి రక్షణ రంగ దిగుమతులు తగ్గుతున్నాయంటే మనం సంతోషపడాలి, ఎందుకంటే మనం స్థానికంగానే ఉత్పత్తులు చేసుకుంటున్నాం. రక్షణ శాఖ వారు టార్గెట్ని కూడా నిర్దేశించుకున్నారు, మనం ఈ సంవత్సరం కల్లా ఇంత మొత్తంలో ఆయుధాలను ఉత్పత్తి చేసుకోవాలి అని చెప్పేసి అలాగా. ఓకేనా? రైట్. సో భారత్ ఇప్పుడు ఫ్రాన్స్, ఇజ్రాయెల్, అమెరికా వంటి దేశాల నుంచి కూడా ఆయుధాలు కొనుగోలు చేస్తుంది. సరిపోతుంది. ఇక పాకిస్తాన్ గురించి కొంత ప్రత్యేకంగా మాట్లాడాలి. సో పాకిస్తాన్ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆయుధ దిగుమతిదారు. పాకిస్తాన్ కొనుగోలు చేసే ఆయుధాల్లో చైనా వాటా సుమారు 80% అంట, అందుకే అవి పేలాయి. ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో పాకిస్తాన్ వాటా 4.2% ఉంది. 2016-20తో పోలిస్తే, అంటే ఆ కాలంతో పోలిస్తే 2021-25లో పాకిస్తాన్ ఆయుధ దిగుమతులు 66% పెరిగినాయి అంట. ఓకేనా? సో ప్రపంచంలోని టాప్ 10 ఆయుధ దిగుమతి దేశాల్లో 4 భారత్, పాకిస్తాన్, జపాన్, ఆస్ట్రేలియా, ఆసియా, ఓషియానియా ప్రాంతంలో ఉన్నాయి. సరిపోతుంది. ఓకేనా? అడగవచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్. సిప్రీకి సంబంధించి 1966 ఇయర్లో స్థాపన జరిగింది. ఏదైనా ఒక సంస్థ గురించి మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా టాపిక్స్ డిస్కస్ చేస్తాం. ఒక టాపిక్లో భాగంగా ఒక సంస్థ గురించి వచ్చినా, ఒక దేశం గురించి వచ్చినా, లేదా ఒక రాష్ట్రం గురించి వచ్చినా మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తున్నాను, బేసిక్ పాయింట్స్.
ఓకేనా, రైట్. యుక్రెయిన్ కీవ్ ఈజ్ ద క్యాపిటల్, కరెన్సీ వచ్చేసి హ్రివ్నియా. అక్కడ ప్రస్తుతం అధ్యక్షుడిగా జెలెన్స్కీ గారు ఉన్నారు. ఓకేనా. ఇక రక్షణ రంగానికి సంబంధించి ఈరోజు మన సెకండ్ టాపిక్ కూడా ఉంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్వదేశీ రక్షణ తయారీకి మనం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణ రంగానికి సంబంధించిన ఉత్పత్తులు తయారు చేస్తున్నాం. మరింత ప్రోత్సాహం ఇవ్వడానికి ఒక ఒప్పందం అనేది న్యూస్లో ఉంది. BEL మరియు సాస్మోస్ సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం. ఏదైనా ఒక సంస్థ లేదా ఒక ఒప్పందం గురించి మనం వార్తలు చూస్తున్నప్పుడు ఆ ఒప్పందంలో ఏ సంస్థలు భాగస్వాములు, ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి, డైరెక్ట్గా గుర్తుంచుకోండి. చిన్న టాపిక్ ఇది, సింగిల్ లైన్లో గుర్తుంచుకోవాల్సిన టాపిక్. ఎందుకంటే మనం రక్షణ రంగానికి సంబంధించిన ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేసాం కాబట్టి ఇక డిఫెన్స్ రిలేటెడ్ ఈ టాపిక్ని కూడా డిస్కస్ చేస్తే ఈరోజు డిఫెన్స్ రిలేటెడ్ టాపిక్స్ కంప్లీట్ అయినట్టే. సో 2026 మార్చిలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, BEL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ మరియు సాస్మోసా HET టెక్నాలజీస్ లిమిటెడ్ మధ్య ఒప్పందం అనేది జరిగింది. సంస్థలో ఇద్దరు భాగస్వాములు ఒప్పందంపై సంతకం చేశారు. ఒకటి BEL, ఒకటి సాస్మోస్. ఈ ఒప్పందం ద్వారా భారతదేశంలో స్వదేశీ రక్షణ తయారీ సామర్థ్యాన్ని పెంచడం మరియు రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడము లక్ష్యం అంట. BEL రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన నవరత్న ప్రజారంగ సంస్థనంట. ఎనఫ్. ఓకేనా. మనం నవరత్న కంపెనీల గురించి, మహారత్న కంపెనీలు, మినీరత్న కంపెనీలు అంటే ఏంటి అవి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కార్యక్రమం ముఖ్యాంశాలు ఏంటంటే, ఈ ఒప్పందం యొక్క ముఖ్యాంశాలు ఏంటంటే, ఈ ఒప్పందాన్ని BEL చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ జైన్ మరియు సాస్మోస్ HET టెక్నాలజీ CMD గారు చంద్రశేఖర్ గారు సంతకాలు చేశారంట. కార్యక్రమం ఎక్కడ జరిగిందంటే సాస్మోస్ ఏరోస్పేస్ సంస్థ ఎక్కడైతే ఉందో, సాస్మోస్ ఏరోస్పేస్ ఇది ఎక్కడుందంటే బెంగళూరు, కర్ణాటక, అక్కడ జరిగింది. ఓకేనా, రైట్. ప్రస్తుతం భారతదేశంలో రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు. ఓకేనా. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ న్యూస్లో ఉంది కాబట్టి బేసిక్ పాయింట్ చెప్పాలి. ఏదైనా ఒక సంస్థ జాతీయ స్థాయిలో ప్రముఖ సంస్థ అయితే అది ఏ సంవత్సరంలో స్థాపన జరిగింది, ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ, ఆ సంస్థకి ప్రస్తుతం కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తి ఎవరు. సో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 1954లో స్థాపన, కేంద్ర కార్యాలయం అంటే హెడ్ క్వార్టర్ వచ్చేసేసి బెంగళూరు. ప్రస్తుతం CMDగా, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా మనోజ్ జైన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. రాడార్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ పరికరాలు మరియు రక్షణ ఎలక్ట్రానిక్స్ తయారీలో ప్రముఖ సంస్థనంట. ఓకేనా. సో నవరత్న సంస్థలు అంటే ఏంటి. ఇక కర్ణాటక రాష్ట్ర రాజధాని వచ్చేసి బెంగళూరు. అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య గారు, గవర్నర్గా తావర్చంద్ గెహ్లోట్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక నెక్స్ట్ ఈరోజు మార్చ్ 10th ప్రత్యేకత CISF రేజింగ్ డే. 1969 నుండి మనం CISFని చూస్తున్నాం, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్. మనకు రక్షణ రంగంలో భాగంగా లేదా భద్రతా దళాల్లో భాగంగా కొన్ని సంస్థలు గుర్తుంచుకోవాలి. BSF గురించి అడగవచ్చు, ITBP గురించి అడగవచ్చు, CISF గురించి అడగవచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇక్కడ ఈరోజు మార్చ్ 10th మీకు డేస్ అండ్ ఇంపార్టెన్స్ గురించి ఆల్మోస్ట్ ప్రతిసారి కూడా కవర్ చేస్తున్నాను. ప్రతి డేకి ఇంపార్టెన్స్ ఉంది, పోటీ పరీక్షలు కూడా ఉంటే కంప్లీట్ చేస్తున్నాను. సో ఈరోజు మార్చ్ 10th కదా, మరి CISF రైజింగ్ డే అని గుర్తుంచుకోండి, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. యాక్చువల్గా ఈ భద్రతా బలగాలు ఎక్కడ పనిచేస్తారు మీరు చూస్తుంటారు. ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు, మీరు ఎయిర్పోర్ట్కి వెళ్తే అక్కడ సెక్యూరిటీ లేదా మీకు లగేజ్ చెక్ ఇన్ అయ్యేటప్పుడు కానివ్వండి, లేదా మిమ్మల్ని స్కాన్ చేయడం కానివ్వండి, ఎయిర్పోర్ట్లో భద్రత చూసుకునేది CISF. ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్ అండ్ ఒక్కొక్క రాష్ట్రంలో సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉంటాయి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు. ఇంతకుముందు బెల్ అని చెప్పిన అటువంటి సంస్థలను ప్రొటెక్ట్ చేసేది CISF. 1969లో CISF అనేది స్టార్ట్ అయింది. మార్చ్ 10th ఈరోజు వాళ్ళ యొక్క స్థాపన దినోత్సవం. సరిపోతుంది ఇంతే. ఓకేనా. మరి ప్రస్తుతం CISF DGగా ఎవరున్నారు అడుగుతారు ఎగ్జామినేషన్లో. ప్రవీర్ రంజన్ గారు. కొన్ని కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తుల పేర్లను చూడాలి. మనకు త్రివిధ దళాలు అంటాము. త్రివిధ దళాలు ఏంటి? ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. ఆర్మీ చీఫ్గా ఎవరున్నారు? ఉపేంద్ర ద్వివేది గారు. నేవీ చీఫ్గా ఎవరున్నారు? దినేష్ K. త్రిపాఠి గారు. ఎయిర్ ఫోర్స్ చీఫ్గా ఎవరున్నారు? ఎయిర్ మార్షల్ AP సింగ్ గారు. CDSగా ఎవరున్నారు? అనిల్ చౌహాన్ గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనం కోస్ట్ గార్డ్స్ అంటాం కదా, ICG ఇండియన్ కోస్ట్ గార్డ్, భారత తీరగస్తీ దళం, పరమేశ్ శివమణి గారు. అలా DRDO చైర్మన్ ఎవరున్నారు? సమీర్ V. కామత్ గారు. కొన్ని పర్సన్స్ పేర్లు ఖచ్చితంగా గుర్తుకు రావాలి. ఓకేనా. సో ప్రతి సంవత్సరం మార్చ్ 10th CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇది కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం స్థాపనకు గుర్తుగా జరుపుకోవడం జరుగుతుంది. CISF అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? కొన్ని ఇంపార్టెంట్.
ఇప్పుడు ఇండియన్ ఆర్మీ అన్నాం అనుకోండి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో మనం చూస్తాము. ఇక్కడ సిఎస్ఎఫ్ ఏ మంత్రిత్వ శాఖ పరిధి అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, నోడల్ మినిస్ట్రీ చూడాలి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి కన్సర్న్ మినిస్టర్ ఎవరున్నారు? అమిత్ షా గారు. తనే మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్కి కూడా మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు, గుర్తుంచుకోండి. రైట్. ప్రపంచంలో అతిపెద్ద పారిశ్రామిక భద్రతా దళాల్లో మన సిఎస్ఎఫ్ కూడా ఒకటి. ముఖ్యంగా విమానాశ్రయాలు, పోర్ట్స్, మెట్రో ట్రైన్స్, విద్యుత్ కేంద్రాలు, అంతరిక్ష కేంద్రాలు, ప్రభుత్వ భవనాలు వంటి కీలక ప్రదేశాలకు భద్రత కల్పిస్తుంది సిఎస్ఎఫ్. ఓకేనా? రైట్. ఒక టాపిక్ సంబంధించి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను ఇన్ డీటెయిల్గా. సో ఇక్కడ చూస్తే 1969లో స్థాపన, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ, డైరెక్టర్ జనరల్ ఎవరు? ఇక మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, కొన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఏ సంవత్సరంలో స్థాపన కూడా చెప్తున్నాను. ఉదాహరణకు చెప్తే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ 2014లో స్టార్ట్ అయింది. మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్ 2021లో స్టార్ట్ అయింది. నేను ఏ ఇయర్స్ అయితే మెన్షన్ చేస్తున్నానో గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక సంబంధిత కేంద్ర సాయుధ పోలీస్ దళాలు, సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ ఉంటాయి కదా, అందులో సిఆర్పిఎఫ్ అంతర్గత భద్రత చూసుకుంటుంది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్ అంటాము, ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ పరిధిలోనే. అండ్ బిఎస్ఎఫ్ అంతర్జాతీయ సరిహద్దుల రక్షణ, ముఖ్యంగా భారత్ పాకిస్తాన్, భారత్ బంగ్లాదేశ్ ఈ సరిహద్దులో మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైన్యం బిఎస్ఎఫ్. అండ్ ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్సెస్, ముఖ్యంగా భారత్ టిబెట్, భారత్ చైనా ఇండో సైనా బార్డర్ ఉంటుంది ఆ ప్రాంతంలో. అండ్ ఎస్ఎస్బి సశస్త్ర సీమా బల్, భారత్ నేపాల్, భారత్ భూటాన్ సరిహద్దు రక్షణ చూసుకుంటారు. ఇవి ఇంపార్టెంట్. ఓకేనా? ఇక నెక్స్ట్, సే నో టు ప్రాక్సీ సర్పంచ్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇది డిజిటల్ లేదా సోషల్ మీడియా క్యాంపెయిన్ అని చెప్పొచ్చు. సే నో టు ప్రాక్సీ సర్పంచ్ అంటే ఏంటో చెప్తాను. ఫస్ట్ రియాలిటీ చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి, మనం చూసాము. మరి సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన వాళ్ళను అబ్జర్వ్ చేస్తే తెలంగాణలో, ఏపీలో 50% రిజర్వేషన్స్ ఇన్ లోకల్ బాడీస్ అమల్లో ఉంది. 50% మహిళలకు కేటాయింపు, చాలా సంతోషపడాల్సిన విషయం, విమెన్ ఎంపవర్మెంట్. మరి ఒక పేరుకి సర్పంచ్గా గెలుపొందిన వ్యక్తి ఒక లేడీ, ఒక మహిళ పేరుకి తనే పోటీ చేసింది, గెలుపొందింది. కానీ మీరు వాస్తవికంగా అబ్జర్వ్ చేయండి, మీ చుట్టుపక్కల మీకు తెలిసిన గ్రామాల్లో చూడండి, ఒక మహిళ గెలిచింది సర్పంచ్గా, కానీ ప్రచారము గెలిచిన తర్వాత పలానా వ్యక్తులు ఊళ్ళో ఉండే ముచ్చట్లు మాటలు కూడా చూడండి, ఆమె పేరు తక్కువగా వినిపిస్తుంది. మొత్తం ఎవరు చేస్తారు పనులన్నీ కూడా సర్పంచ్ అని చెప్పేసి, గెలిచింది తనే అయినా మహిళ అయినా కూడా తన భర్త కానివ్వండి, తన రిలేటివ్స్ కానివ్వండి, బంధువులు కానివ్వండి వెళ్తారు ఆ గ్రామాన్ని. పేరు ఒకరిది, ఊరు ఒకరిది. ఈ సామెత మీకు తెలిసి ఉంటుంది. సో ఇది పేరుకు మాత్రమే సాధికారత కాదు, నిజంగా కూడా సాధికారత రావాలి. మహిళ అన్ని రంగాల్లో కూడా ఈరోజు పురోగతి దశలో ఉంది. మనం ఎన్నో రిజర్వేషన్స్ ఇస్తున్నాము, ఎంతో సాధికారత కల్పిస్తున్నాం, కానీ ఇది రియాలిటీగా కనబడాలి, అప్పుడు అసలైన స్వాతంత్రం వచ్చినట్టే. మరి అటువంటిది కొన్ని గ్రామాల్లో ఇప్పటికి కూడా పేరుకు మాత్రమే మహిళా సర్పంచ్, కానీ పనులు చేసేది అభివృద్ధి కార్యక్రమాలు, ఊళ్ళో మీటింగ్లకి అంతా కూడా అవసరమైతే కొన్ని సందర్భంలో సర్పంచ్ వస్తున్నాడు అంటే వాళ్ళ భర్త వస్తాడు, ఇటువంటి జరుగుతున్నాయి. సో ఇటువంటి వ్యవస్థ ఉండకూడదు అని చెప్పేసేసి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ వారు ఒక అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సోషల్ మీడియాలో స్ట్రాంగ్గా, పవర్ఫుల్గా వెళ్ళాలి. ఇక మనం ఈ టాపిక్ గురించి చూస్తున్నాం కాబట్టి, లోకల్ బాడీస్ అనేది చెప్పాను కాబట్టి కొన్ని బేసిక్ థింగ్స్, కాన్సెప్ట్ చెప్పాలి. ఏదైనా ఒక టాపిక్ని, వార్తల్లో కనిపిస్తున్న అంశాన్ని వార్తగా కాదు కదా, మనం కరెంట్ అఫైర్స్గా డిస్కస్ చేయాలి, సబ్జెక్ట్ లింక్ చేయాలి. దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో పార్ట్ 9లో మనం పంచాయతీరాజ్ గురించి చూస్తాము. పార్ట్ 9A మున్సిపాలిటీస్ గురించి చూస్తాము. ఇక డిపిఎస్పి పార్ట్ 4లో ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 40 పంచాయతీరాజ్ గురించి చెప్తుంది. కానీ పంచాయతీరాజ్కి బలం అనగానే మనం 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గుర్తుకు రావాలి. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏమో పంచాయతీరాజ్కి సంబంధించింది, పంచాయతీలకు సంబంధించి స్థానిక స్వపరిపాలన. అదే 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏంటంటే మున్సిపాలిటీస్, అర్బన్ లోకల్ బాడీస్ గురించి తెలుపుతుంది. పార్ట్ 9Aలో మనం చూస్తాము. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏమో రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ని జోడించింది. పంచాయతీలకు సంబంధించి 29 అధికారాలు మనం చూస్తాం అందులో. 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏమో రాజ్యాంగంలో 12వ షెడ్యూల్ని జోడించింది. మున్సిపాలిటీలకు సంబంధించి, పట్టణ స్థానిక సంస్థల గురించి 18 అధికారాలు ఇచ్చారు అక్కడ.
చూడండి అవన్నీ కూడా మనం నేర్చుకుని ఉన్నాము. ఇండియన్ పాలిటీ క్లాస్లో కంప్లీట్గా చెప్పాను నేను. ఇకపోతే ఇవన్నీ కూడా మార్పులు ఎప్పుడు జరిగినాయి? 73rd 74th రాజ్యాంగ సవరణ చట్టాలు ఏ ప్రధాని కాలంలో అంటే పివి నరసింహారావు గారి కాలంలో, మన తెలుగువారు, తెలంగాణ వారు. ఇక సర్పంచ్ ఆర్టికల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు ఆర్టికల్ 243లో భాగంగా చూడవచ్చు. పంచాయతీరాజ్ సంబంధించి అయితే ఆర్టికల్ 243 ఏ నుండి ఓ వరకు చూస్తారు, పి నుండి ఏమో మున్సిపాలిటీల గురించి చూస్తారు, గ్రామ సభ అంటే అవన్నీ కూడా ఒకసారి చూడండి. సో సర్పంచ్కి సంబంధించి మహిళా సాధికారతను ఉద్దేశించి ఈ ప్రచారం అనేది ఈరోజు మన వార్తలు చూసాము. కేంద్ర ప్రభుత్వము సే నో టు ప్రాక్సీ సర్పంచ్, కొన్ని ప్రాంతాల్లో మనం డిఫాక్టోగా చూస్తూ ఉంటాము. దేశవ్యాప్త సామాజిక మాధ్యమ ప్రచారాన్ని అంటే సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభించింది ఏ మంత్రిత్వ శాఖ? మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్. ఏదైనా ఒక ఇనిషియేటివ్, ఒక స్కీమ్, ఒక పాలసీ న్యూస్లో ఉంది అంటే కన్సర్న్ మినిస్ట్రీ, నోడల్ మినిస్ట్రీ ఏంటి, ఏ సంస్థ పరిధిలో చూడాలి. ఓకేనా? గ్రామ పాలనలో ఎన్నికైన మహిళా సర్పంచ్ స్థానంలో పురుష బంధువులు అధికారాన్ని వినియోగించే సర్పంచ్ పతి వ్యవస్థను నిరుత్సాహపరచడం ఈ ప్రచారం యొక్క లక్ష్యం. సర్పంచ్ పతి అంటే మహిళా సర్పంచ్, ఆ పతి ఎవరైతే ఉన్నారో ఆ సర్పంచ్ పేరును పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఈ కార్యక్రమం మహిళా సర్పంచ్లను సాధికారత కల్పించడం మరియు గ్రామస్థాయిలో ప్రజాస్వామ్య భాగస్వామ్యాన్ని బలపరచడం లక్ష్యంగా ప్రారంభించబడిందంట. ఈ ప్రచారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభించబడింది మార్చి 8 రోజున. మార్చి 18th వరకు కొనసాగుతుంది. మహిళా ప్రజాప్రతినిధుల స్థానంలో వారి భర్తలు లేదా పురుష బంధువులు అధికార నిర్ణయాలు తీసుకునే పరిస్థితిని ఈ ప్రచారం నిరోధించడానికి ఉద్దేశించబడింది. సరిపోతుంది. ఓకేనా? ముఖియా పతి అని, సర్పంచ్ పతి అని, ప్రధాన్ పతి అని పిలుస్తారు కదా, అటువంటి వ్యవస్థ ఉండొద్దు. స్థానిక స్వపరిపాలన బలపడాలి. ఓకేనా? ఇక మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ 2004 సంవత్సరంలో ప్రారంభమైంది. కేంద్ర కార్యాలయం న్యూఢిల్లీ. సో కేంద్ర ప్రభుత్వం సంబంధించి కేంద్ర మంత్రిగా ప్రస్తుతం రాజీవ్ రంజన్ సింగ్ గారు ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ లలన్ సింగ్ అంటాం మనం. ఓకేనా? పంచాయతీరాజ్ వ్యవస్థ 1992, బట్ అమల్లోకి వచ్చింది 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1993 ఏప్రిల్ 24th. అందుకే ప్రతి ఏడాది కూడా పంచాయతీరాజ్ దివస్ని మనం జరుపుకుంటాం. 1993 ఏప్రిల్ 24th అమల్లోకి వచ్చింది. ఓకేనా? అదే మున్సిపాలిటీలకు సంబంధించి 74th అమెండ్మెంట్ ఏమో June 1st 1993. రైట్? ఎనఫ్. ఇక స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ అంటే ఆర్టికల్ 243D గుర్తుకు రావాలి. మినిమం 33%, మినిమం, మ్యాక్సిమం ఎంత ఇవ్వచ్చు. ఓకేనా? ఇక మహిళలకు సంబంధించిన మరొక టాపిక్, కేరళ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా ప్రయాణం చేస్తున్న లేదా ఒంటరిగా ప్రయాణం చేస్తున్న మహిళలను ప్రొటెక్ట్ చేయడానికి, ముఖ్యంగా ఏ సమయంలో ఆడ్ టైమ్స్ ఉంటాయి కదా, రాత్రి సమయంలో ప్రయాణం చేసే మహిళలకు రక్షణ కల్పించడంలో భాగంగా కేరళ పోలీస్ పరిధిలో, కేరళ పోలీస్ అంటున్నాను, రాష్ట్ర పోలీస్ శాఖ అనేది ఏ జాబితాలో ఉంటుందంటే స్టేట్స్ లిస్ట్. మనం దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 246, ఆర్టికల్ 246లో 3 జాబితాలను చూస్తాము. యూనియన్ లిస్ట్, స్టేట్స్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్ అంటే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన అధికారాలు, స్టేట్స్ లిస్ట్ అంటే రాష్ట్రం, కాన్కరెంట్ ఇద్దరికి సమానంగా. మరి స్టేట్స్ లిస్ట్లో పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది, లా అండ్ ఆర్డర్ అనేది ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇకపోతే మన భారతదేశంలో రాజ్యాంగంలో ఎక్కడ కూడా సమాఖ్య దేశం అని మెన్షన్ చేయలేదు, కానీ లక్షణాలు మాత్రం వాస్తవికంగా చూస్తే సమాఖ్య లక్షణాలు ఉన్నాయి, ఫెడరల్ ఫీచర్సే ఉన్నాయి. ఒక మాట చెప్పాలంటే అధికారాల విభజన, దేశమంతా పరిపాలించేది కేంద్ర ప్రభుత్వం, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క యూనిట్లో రాష్ట్ర ప్రభుత్వం. మీరు షెడ్యూల్ 7 బాగా నేర్చుకోండి, కేంద్ర రాష్ట్ర సంబంధాలు. సో నిర్భయ నిషా కార్యక్రమం అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఒంటరి మహిళలకు రక్షణ కల్పించడంలో భాగంగా ఏ రాష్ట్ర పోలీస్ శాఖ వారంటే కేరళలో ప్రస్తుతం మనం కమ్యూనిస్టుల అధికారాన్ని చూస్తున్నాం. పినరై విజయన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రాజేంద్ర అర్లేకర్ గారు గవర్నర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. తానే ఇటీవల తమిళనాడు రాష్ట్రానికి కూడా అదనపు బాధ్యతలను స్వీకరించారు. సో కేరళ పోలీస్ శాఖ మహిళలు రాత్రి సమయంలో ప్రయాణించే సమయంలో భద్రతను పెంచేందుకు నిర్భయ నిషా అనే ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించారు. ఇది రాత్రి సమయంలో మహిళలకు తక్షణ సహాయం అందించే మహిళా భద్రతా కార్యక్రమం. సో విమెన్ సెక్యూరిటీ కోసము ఈ కార్యక్రమం రాత్రి ప్రహార బలోపేతము, అత్యవసర స్పందన మరియు డిజిటల్ భద్రతా వ్యవస్థలపై దృష్టి సారిస్తుంది. ఎనఫ్ మహిళా భద్రత ధ్యేయంగానే గుర్తుంచుకోండి. ఇక అత్యవసర సహాయ నెంబరు, హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు, 112 జాతీయ అత్యవసర నెంబర్ ద్వారా సహాయం పొందొచ్చు అంట. సో ఈ నిర్భయ నిషాకి 112ని కల్పిస్తారు. ఎవరైనా ఒంటరిగా ప్రయాణం చేస్తున్న మహిళ ఏదైనా అనుకోని పరిస్థితి, దాన్నే ప్రమాదం, అనుకోకుండా కనిపించేదే ప్రమాదము, అటువంటి ప్రమాద పరిస్థితిలో ఉన్న మహిళ 112కి కాల్ చేస్తే వెంటనే కేరళ పోలీసు రెస్పాండ్ అవుతారు. ఓకేనా?
రైట్, సరిపోతుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ ప్రోగ్రాం అమల్లో ఉంటుందంట, పోలీస్ పహారా. ఓకేనా? ఇలా మహిళా భద్రతా కార్యక్రమాలు వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్నాయి. అందులో కొన్ని చూద్దాం. ఎగ్జాంపుల్, మీకు ఏదైనా టాపిక్ ఉంటే ఆ టాపిక్ని రీసెంట్గా మనం డిస్కస్ చేసిన టాపిక్స్తో కూడా లింక్ చేస్తున్నాను. షీ టీమ్స్ తెలంగాణలో ఉంది, 2014లోనే ప్రారంభము, మహిళా భద్రతే ధ్యేయంగా. నిర్భయ స్క్వాడ్ ఉత్తరప్రదేశ్, యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం స్టార్ట్ చేసింది. పింక్ పోలీస్ కేరళ గతంలో, అండ్ హిమ్మత్ అప్లికేషన్ ఢిల్లీ పోలీస్, భరోసా కేంద్రాలు తెలంగాణ. ఓకేనా? ఇక ప్రపంచంలో ఇటువంటి కార్యక్రమాలు కనుక అబ్జర్వ్ చేస్తే సేఫ్ సిటీస్ ప్రోగ్రామ్ ఐక్యరాజ్య సమితి మహిళా సంస్థ యుఎన్ విమెన్ 2010 సంవత్సరంలో మహిళలపై హింసను తగ్గించడానికి ప్రపంచంలో ప్రముఖ నగరాల్లో మెట్రోపాలిటన్ సిటీస్లో అమలులోకి తెచ్చింది. ఓకేనా? యాజ్ ఫర్ ఆంజెలా యునైటెడ్ కింగ్డమ్, ప్రమాదంలో ఉన్న మహిళలు పబ్లిక్ ప్రదేశాల్లో రహస్యంగా సహాయం కోరేందుకు రూపొందించిన ప్రచారము. ఓకేనా? హోలా బ్యాక్ ఉద్యమము, ప్రపంచవ్యాప్తంగా వీధి వేధింపులు, స్ట్రీట్లో ఉండే ఆకతాయిల వేధింపులు ఉంటాయి కదా, వాటిని అడ్డుకట్ట వేసే నిరోధించే ఉద్యమము. ఇక నెక్స్ట్ మహిళలకు సంబంధించిన ఇంకొకటి కూడా ఈరోజు న్యూస్లో ఉంది. షైన్ రైల్వేలో, రైల్వేస్ అనేది ఆర్టికల్ 246లో భాగంగా కేంద్ర జాబితాలోని అంశము. అంటే కేంద్ర ప్రభుత్వమే, రైల్వే శాఖ మంత్రి, కేంద్ర మంత్రి ఉంటారు, రాష్ట్రంలో ఉండరు. సింపుల్ లాజిక్. ప్రస్తుతం రైల్వే శాఖ మంత్రి ఎవరున్నారు? అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. సో రైల్వే ఉద్యోగులు ఉంటారు కదా, వారు ఏదైనా ప్రమాదాన్ని లేదా సుపీరియర్ లేదా వాళ్ళ పై అధికారుల నుండి లైంగిక వేధింపులను కనుక ఎదుర్కొన్నారనుకోండి, సర్వసాధారణంగా కొన్ని పరిస్థితులు మనం చూస్తాము. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న మహిళ పై అధికారుల నుండి లైంగిక వేధింపులు కానీ కొన్ని టీజింగ్స్ని కానీ ఎదుర్కోవడం. మరి అటువంటి వాళ్ళు ఆ సమస్యను బయటికి చెప్పాలి, బయటికంటే అందరి ముందు చెప్పరు. కాబట్టి షీ బాక్స్ లాంటివి గతంలో ఉన్నాయి కదా, అలా రైల్వే శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, మహిళా ఉద్యోగుల కోసము ఎవరైతే లైంగిక వేధింపులు ఎదుర్కొంటారో వాళ్ళు చెప్పడానికి ఉద్దేశించిందే షైన్ అప్లికేషన్ యాప్. షైన్ అంటే ఏంటని ఎగ్జామినేషన్లో అడుగుతారు. భారత రైల్వే వారు ప్రారంభించారు, ఇండియన్ రైల్వేస్. ఓకేనా? భారత రైల్వేలో ప్రస్తుతము మనం చూస్తే అశ్విని కుమార్ వైష్ణవ్ గారు మంత్రిగా ఉన్నారు. సో షైన్ అంటే ఏంటంటే సెక్సువల్ హరాస్మెంట్ ఇన్సిడెంట్ నోటిఫికేషన్ ఫర్ ఎంపవర్మెంట్. షైన్ ఫుల్ ఫామ్ అడుగుతారు ఎగ్జామినేషన్లో. ఎవరు ప్రారంభించారు? ఈ క్రింది వారిలో రైల్వేసా, విమానయాన శాఖ వారా, ఇలా అడుగుతారు. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే పని ప్రదేశాల్లో మహిళకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి. ఈ సెంటెన్స్ చెప్పగానే మీకు ఒక ఆర్టికల్ గుర్తుకు రావాలి. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో పార్ట్ 4 ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 42 లింక్ చేసుకోండి. మీరు అబ్జర్వ్ చేస్తే విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు, ఇటువంటివన్నీ లింక్ అవ్వాలి. ఒక్క టాపిక్ చెప్తున్నప్పుడు అన్ని స్ట్రైక్ అవ్వాలి మైండ్లో. భారతీయ రైల్వేలు మహిళా ఉద్యోగుల సాధికారత కోసము షైన్ అనే ప్రత్యేక అప్లికేషన్ని ప్రారంభించింది. ఈ అప్లికేషన్ రీసెంట్గా మహిళా దినోత్సవం రోజున ప్రారంభమైంది. మహిళా ఉద్యోగులు కార్యాలయంలో జరిగే లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయొచ్చంట, కంప్లైంట్ చేయొచ్చంట. అలా యాప్ ఇది. ఓకేనా? ఈ ఫిర్యాదులు మానవ వనరుల నిర్వహణ వ్యవస్థ HRMS ద్వారా నమోదు చేయబడతాయి. ఓకేనా? ఈ కమిటీలు 1997లో సుప్రీంకోర్టు జారీ చేసిన విశాఖ మార్గదర్శకాల ప్రకారం ఏర్పాటు చేయబడ్డాయి. విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 1997. ఓకేనా? రైట్. ఇండియన్ రైల్వేస్ 1853లో ప్రారంభము. మనకు మొట్టమొదటి రైలు ఏప్రిల్లో చూస్తాం 1853. ఆ సమయంలో న్యూఢిల్లీ కేంద్రంగా ప్రస్తుతం అశ్విని కుమార్ వైష్ణవ్ గారు మంత్రిగా ఉన్నారు. ఇక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సతీష్ కుమార్ గారు. ఓకేనా? రైట్. ఇక పోస్ట్ చట్టం, కార్యాలయాల్లో అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ నిషేధం మరియు పరిష్కార చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? పోస్ట్ చట్టం అంటారు, 2013. ఇక భారతదేశంలో ఇటువంటివి కొన్ని అమల్లో ఉన్నాయి. షీ బాక్స్ పోర్టల్ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రస్తుతం అన్నపూర్ణ గారు మంత్రిగా ఉన్నారు. షీ టీమ్స్ తెలంగాణకు సంబంధించి, హిమ్మత్ అప్లికేషన్ ఢిల్లీ పోలీస్. ఇక ప్రపంచంలో ఇటువంటి లైంగిక వేధింపులను గతంలో ఎదుర్కొన్న వాటిని కూడా ఇప్పుడు డైరెక్ట్గా సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరచండి అని చెప్పేసి గతంలో మనం మీటూ మూమెంట్ చూసాము. మీటూ లైంగిక వేధింపులపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమము. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసేసి కరెంట్ పాలిటీలో భాగంగా అబ్జర్వ్ చేయాల్సిన టాపిక్. మనం గతంలో గవర్నర్ వ్యవస్థకు సంబంధించిన చాలా వివాదాల గురించి డిస్కస్ చేశాం. గవర్నర్ వ్యవస్థ చాలా రాష్ట్రాలు, అంటే ఉదాహరణకు చెప్పాలంటే రీసెంట్గా అఫ్కోర్స్ RN రవి గారు వెళ్ళిపోయారు, తమిళనాడు నుండి వెస్ట్ బెంగాల్కి వెళ్ళారు.
లాస్ట్ 1 మంత్ బ్యాక్ మనం చూసాం బడ్జెట్ సమావేశాల సమయంలో గవర్నర్ ప్రసంగం వివాదాస్పదమైంది అని చెప్పేసి తమిళనాడులో గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్, గతంలో కేరళలో మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ ఉన్నప్పుడు గవర్నమెంట్ వర్సెస్ గవర్నరు, తెలంగాణలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు తమిళసై వర్సెస్ కేసీఆర్, వెస్ట్ బెంగాల్లో జగదీప్ ధన్కర్ గారు ఉన్నప్పుడు గవర్నర్గా ఉన్నప్పుడు మమతా బెనర్జీ వర్సెస్ జగదీప్ ధన్కర్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. ఇక ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ అలాంటివి ఉండేది. సో గవర్నర్ వ్యవస్థ అనేది ఇప్పుడు ఏదో కొత్తగా వివాదాస్పదం అవడం కాదు, గవర్నర్ వ్యవస్థ మొదటి నుండి కూడా వివాదాస్పదమైంది. కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో భాగంగా మనం చాలా కమిషన్ల గురించి చూస్తాం, సర్కారీ కమిషన్ అని, రాజ్మన్నార్ కమిషన్ అని ఇలా చూస్తాము. వాటిపైన ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. రీసెంట్గా కూడా గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ ఈ వివాదం ఉండకూడదు ఇక అని చెప్పేసి ఆ వివాదం ఎక్కువగా చూసిన ఒక రాష్ట్రము తమిళనాడు. డిఎంకే ప్రభుత్వం, ఎంకే స్టాలిన్ ప్రభుత్వము 2025లో ఒక కమిటీని వేసింది. గవర్నర్ వ్యవస్థ ట్రాన్స్పరెంట్గా ఉండాలి, వివాదాస్పదం అవ్వకూడదు, ప్రభుత్వానికి వాళ్ళ నుండి థ్రెట్ ఉండకూడదు అని చెప్పేసి వేశారు. ఆ కమిటీ రిపోర్టు రీసెంట్గా న్యూస్లో ఉంది. చరిత్రలో మనము రాజ్మన్నార్ గురించి చూస్తాం, అప్పుడు కూడా తమిళనాడు ప్రభుత్వం వేసింది. సో అదేంటి చూద్దాం ఇక్కడ. ఇక గవర్నర్ వ్యవస్థ గురించి మనము రాజ్యాంగంలోని పార్ట్ 6లో నేర్చుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం అనే టాపిక్లో భాగంగా ఆర్టికల్ 153 ఒక రాష్ట్రానికి గవర్నర్ ఉంటారు, రాష్ట్ర కార్యనిర్వాహక అధికారాలు గవర్నర్ నిర్వహిస్తారు. ఆర్టికల్ 154, ఆర్టికల్ 155 ప్రకారం ఒక రాష్ట్రానికి గవర్నర్ని నియమించే బాధ్యత రాజ్యాంగం రాష్ట్రపతికి ఇచ్చింది. ఆర్టికల్ 156 గవర్నర్ పదవీ కాలము, ఆర్టికల్ 157 గవర్నర్ అర్హతలు, ఆర్టికల్ 158 గవర్నర్ జీతభత్యాలు, ఆర్టికల్ 159 గవర్నర్ ప్రమాణ స్వీకారం, ఇలా చూస్తాం కదా. అవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి క్విక్గా. సో గవర్నర్ పదవికి సంబంధించిన సంస్కరణల కోసం, రీఫార్మ్స్ కోసం. సంస్కరణ అంటే ఏంటి? ఒక వ్యవస్థ అనేది చెడు మార్గంలో వెళుతున్నప్పుడు మంచి మార్గంలోకి తీసుకురావడానికి సంస్కరణలు చేపడతాం. 1991 ఎల్పిజి పాలసీస్ ఎకానమీలో. సో గవర్నర్ పదవికి సంబంధించిన సంస్కరణలపై జస్టిస్ కురియన్ జోసెఫ్ కమిటీ, ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడుగుతారు ఈసారి. జస్టిస్ కురియన్ జోసెఫ్ కమిటీ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. గవర్నర్ వ్యవస్థ సంస్కరణల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం వేసింది అంటారు. డైరెక్ట్ బిట్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, డిఎంకే, ద్రవిడ మున్నేట్ర కజగం. తమిళనాడులో ప్రస్తుతం ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? ఎంకే స్టాలిన్ గారు. తమిళనాడు ప్రభుత్వానికి నివేదికను సమర్పించిందంట. కేంద్ర రాష్ట్ర సంబంధాలను సమీక్షించేందుకు 2025 ఏప్రిల్లో ఈ కమిటీని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ఎంకే స్టాలిన్ ప్రభుత్వము. కమిటీ నివేదిక మొదటి భాగాన్ని ఫిబ్రవరి 18న తమిళనాడు శాసనసభలో సమర్పించారంట. సమాఖ్య పాలనలో సమతుల్యతను కాపాడేందుకు గవర్నర్ వ్యవస్థలో సంస్కరణలు అవసరమని కమిటీ పేర్కొంది. ప్రధాన ప్రతిపాదనలు ఏంటంటే, శాసనసభ మెజారిటీ సభ్యులు ఆమోదించిన 3 పేర్లను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ పదవికి ప్రతిపాదించాలి ఫస్ట్. ఓకేనా? ఇక వాటిలో ఒకరిని రాష్ట్రపతి గవర్నర్గా నియమించాలి. అంటే గవర్నర్ నియామకంలో రాష్ట్రం పాత్ర ఉండాలన్నాడు సింపుల్గా. ఇప్పుడు ఉందా? లేదు. శాసనసభ మెజారిటీ తీర్మానం ద్వారానే గవర్నర్ని తొలగించాలి. అంటే గవర్నర్ తొలగింపు అనేది ఇప్పుడు రాజ్యాంగంలో లేదు. గవర్నర్ని తీసేయాలంటే కేవలం రాష్ట్రపతి గారు తను ఎప్పుడు అనుకుంటే అప్పుడు తీయవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ని తొలగించేలేదు. అదే కేంద్ర ప్రభుత్వానికి అయితే రాష్ట్రపతిని తొలగించేది ఉంది. మహాభియోగ తీర్మానం గురించి మనం చూస్తాం కదా. ఓకేనా? దీనికి అనుగుణంగా రాజ్యాంగంలోని అధికరణ 155ని సవరించాలి. 150 అంటే ఇప్పటివరకు గవర్నర్ అపాయింట్మెంట్ గురించే ఉంటుంది, రాష్ట్రపతి నియమిస్తారు. తొలగింపు అనేది కూడా రాష్ట్రానికి అధికారం కావాలి. ఆర్టికల్ 156ని సవరించి గవర్నర్కు 5 ఏళ్ల స్థిరకాల పరిమితి ఉండాలి. గవర్నర్ అనేవాడు రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకే ఉంటారు పదవిలో. అది 5 ఏళ్ళ 10 ఏళ్ళ ఒకే సంవత్సరమా, అది ఇప్పటికీ రాష్ట్రపతి చేతిలో ఉంది. సో దానికి కూడా స్టిపులేటెడ్ టెన్యూర్ అనేది గవర్నర్ వ్యవస్థకు ఉండాలని సిఫార్సు చేశారు. ఎవరు? జస్టిస్ కురియన్ జోసెఫ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇక కొత్త గవర్నర్ నియమించే వరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు నిర్వహించాలి 5 ఏళ్ళ టర్మ్ అయిపోయిన తర్వాత. గవర్నర్ రాష్ట్రానికి వెలుపల వ్యక్తి మరియు విశిష్ట వ్యక్తి ఉండాలి. మనకు సర్కారీ కమిషన్ కూడా ఇవే చెప్పింది కొన్నిట్లో. గత 5 ఏళ్లలో రాజకీయ లేదా లాభదాయక పదవులు చేపట్టకూడదు. సర్కారీ కమిషన్ ఏమో 2 ఏళ్ళు అని చెప్పింది, ఇక్కడ వీళ్ళు 5 ఏళ్ళు అంటున్నారు. అధికరణ 176 తొలగించాలని కమిటీ సూచించింది. గవర్నర్ ప్రత్యేక ప్రసంగం శాసనసభలో. రాష్ట్ర జాబితా బిల్లులను అనవసరంగా రిజర్వ్లో పెట్టకుండా 15 రోజుల్లోపు ఆమోదించాలి లేదా తిరిగి పంపాలి ప్రభుత్వానికి. తిరిగి పంపిన బిల్లును శాసనసభ మళ్ళీ ఆమోదిస్తే 15 రోజుల్లోపు గవర్నర్ ఆమోదించాలి. ఇక రాష్ట్రపతి పరిశీలనకు పంపే బిల్లులకు 60 రోజుల్లోపు కారణాలు ఇవ్వాలి. ఈ అంశాల కోసం అధికరణలు 200 మరియు 201లో సవరణలు చేయాలని కమిటీ
సూచించింది. ఓకేనా? గతంలో కూడా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు కూడా డిఎంకే 1969లో రాజ్మన్నార్ కమిటీని వేసింది. మరొక కమిటీ ఉంది, జస్టిస్ కురియన్ జోసెఫ్ కమిటీ, తమిళనాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఈ టాపిక్ అంతా ఇందాక మీకు ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఆర్టికల్స్ ఇక్కడ మెన్షన్ చేశాను. రైట్. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా రాజేంద్ర అర్లేకర్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. కేరళ గవర్నరే అదనపు బాధ్యతలు. ఇక నెక్స్ట్ కరెంట్ పాలిటీలో మరొక టాపిక్, హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదులు పనిచేయొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. ప్రస్తుతం సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? జస్టిస్ సూర్యకాంత్ గారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సుప్రీంకోర్టు గురించి ఆర్టికల్ 124 నుండి 147 వరకు నేర్చుకుంటారు. ప్రశ్న, ఇప్పటివరకు భారత పురుషుల క్రికెట్ జట్టు ఎన్నిసార్లు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ని, T20 వరల్డ్ కప్ని కైవసం చేసుకుంది? ఏ సంవత్సరాల్లో సాధ్యమైంది? ఎవరి సారథ్యంలో? ఓకేనా? ప్రతిరోజు మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని అందిస్తున్నాను. ప్రతిరోజు నేను ఇచ్చే వీడియో చూడండి. చూసిన తర్వాత మన యాప్లో CA 360 కోర్సులో నేను అప్లోడ్ చేసే PDF తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను. ఆ PDFస్ని తప్పనిసరిగా చూడండి, చదవండి. ఓకేనా? ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే నో నీడ్ టు వరీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.